నల్గొండ జిల్లాలోని ఇల్లంతకుంట తంగళ్లపల్లి మండలాల్లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులో తిరుగుతున్న పులి ఇప్పటికే 4 పశువులపై దాడి చేసి చంపేయడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావడానికి గ్రామస్తులు మునిగిపోతున్నారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని పట్టుకుని అడవులోకి పంపించేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. అటవీ ప్రాంత సరిహద్దుల్లో నిఘా పెంచిన అధికారులు పులి అడుగుజాడలను గుర్తిస్తున్నారు. రైతులు గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో గ్రామ శివారులో సంచరించవద్దని హెచ్చరించారు. పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ పులి భయం ఎప్పుడు వీడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పులి సమాచారంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. పెద్దపులి ఇల్లంతకుంట తంగళ్లపల్లి మండలంలో సంచరిస్తుంది. దీంతో స్థానికులు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. ఇది పెద్దపులిగా చెబుతున్నారు. అంతేకాకుండా ఇల్లంతకుంటలో 3 పశువులపైన దాడి చేసి చంపేసి తినింది. దీంతో ఒక భయంగా ఉండే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం నేను తంగళ్లపల్లి మండలం ఉన్నాను. ఇదే గుట్టపై ఎవరికైతే ఇక్కడ జాలర్లకు కనబట్టు వాళ్ళు విజువల్ తీసే ప్రయత్నం చేశారు, కానీ ఆ సమయంలో ఆ పెద్దపులి పరుగులు తీసింది. అంటే దాదాపుగా మనకు కనబడుతున్న గుట్ట సమీపంలోనే ఇక్కడ పెద్దపులి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అటవీశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అది ఎటువైపు వెళ్ళిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని గ్రామ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. సాయంత్రం 5 అయిందంటే ఎట్టి పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్ళవద్దంటూ కూడా అటవీశాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా తంగళ్లపల్లి మండలంలో 4 గ్రామాల ప్రజలు మాత్రం భయంగా గడుపుతున్నారు. ముఖ్యంగా పశువులను కూడా బయటికి తీసుకురావట్లేదు. ఇంటి వద్దనే కట్టేసే పరిస్థితి కనబడుతుంది. ఒక స్థానిక రైతున్నారు, వారితో ఒకసారి మాట్లాడతాం. అంటే ఇక్కడ పెద్దపులి సంచరిస్తున్నట్టు మీరు గుర్తించారా? అంటే దాన్ని మీరు చూసారా? మాకు ఇటు రోజు చేపలు పట్టడానికి వెళ్ళే బెస్తోళ్ళు చూసిరట. చూసి చెప్పేసరికి మేము ఇటు పొలం కాడికి వచ్చినాం. పొలం కాడికి వచ్చేసరికి ఫారెస్ట్ వాళ్ళు చూసి మీరు ఇటు రాకూరి, సాయంత్రం దాకా ఇటు రాకూరి, పొలం కాడ ఇటు పెద్దపులి తిరుగుతుంది అని చెప్పారు. మేము కూడా ఇటు పొలాల కాడికి వస్తలేము. ఏమున్నా పొద్దంతానే వస్తున్నాం. సాయంత్రం అయిందంటే ఇంటికి వెళ్తున్నాం మేము. అంటే పాదముద్రలు కూడా ఆ గుట్ట వైపు కనబడ్డాయి. అంటే ఇదే ప్రాంతంలో ఉందా ఏమని చెప్తున్నారు అటవీశాఖ? ఇదే ప్రాంతంలో తిరిగింది అని చెప్పి వాళ్ళు పాదముద్రలు చూసిర్రు. వాళ్ళు కూడా బెస్తోళ్ళు కూడా చూసి చెప్పారు. అవి చూసిర్రు, ఇదే ప్రాంతంలో తిరుగుతుందని చెప్తారు. ఇప్పటికీ ఇల్లంతకుంట మండలంలో 3 పశువులపైన దాడి చేసి చంపేసి, అంటే మీకు కూడా భయం అనిపిస్తుంది? బాగా భయం అవుతుంది. మేము ఇటు రావాలంటే పొలాల కాడికి రావాలంటేనే బాగా భయం అవుతుంది మాకు. అందుకొరకే మేము మధ్యాహ్నం టైంలో వచ్చి పొలాలకి చూసుకొని వెళ్తున్నాం. అటవీశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఉందని చెప్తున్నారు. మీరు రాకుండా పొద్దున ఇదే ప్రాంతంలో ఉన్నది, ఇదే గుట్టలలో ఉన్నది, మీరు ఇటు రాకూరు అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడనే తిరుగుతారు. సో మొత్తానికి రైతులైతే చెబుతున్నారు ఇదే ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా మాత్రం బయటికి రాకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా పెద్దపులి చూడలేదు. ఇదే మొదటిసారి. ఎందుకంటే అది మనుషులపైన దాడి చేసే అవకాశం ఉన్న కారణంగా ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు. అదేవిధంగా ఈ పెద్దపులిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ టీం కూడా రంగంలోకి దిగింది. ఆ పెద్దపులి ఏ ప్రాంతంలో తిరుగుతుందని కూడా తెలుసుకునే ప్రయత్నంలో అటవీశాఖ అధికారులు అయితే ఉన్నారు. పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 తంగళ్లపల్లి.